ఫైబర్ రిచ్ అలాగే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న ఒక వెజిటేబుల్ తో ఫ్రై చేసేసుకుందామండి. అదే బ్రోకలీ ఫ్రై. అండ్ ఇది వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ఫుల్. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తో ఎలా ఫ్రై చేసుకోవాలో చెప్పేస్తాను, చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఆ వాటర్ని బాగా మరగనివ్వండి. బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. అలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నె పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 5 జీడిపప్పులు వేసుకుని 1/4 కప్ వేపుడు శనగపప్పు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ కన్నా తక్కువ కొంచెం ఉప్పు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా మెత్తగా పొడిలా చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకుని మొత్తం పాన్ అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని లైట్గా అది వేగాక మనం ముందు బాయిల్ చేసుకున్న బ్రోకలీ పీసెస్ మాత్రమే వేసుకోండి. అవి వేసుకుని ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకుని ఇంకొక 5 మినిట్స్ అవి ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసుకుని చూద్దామండి. 5 మినిట్స్కి నాకు ఇలా ఫ్రై అయిపోయింది బ్రోకలీ. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి వేసేసుకుని ముక్కలన్నిటికి పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి. అలా మిక్స్ చేసుకుంటూ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, బ్రోకలీ ఫ్రై రెడీ. ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి బ్రోకలీలో. వెయిట్ లాస్కి ట్రై చేసిన వాళ్ళు ఈ రెసిపీని మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇది చాలా మీ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి హెల్తీ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.